హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి నీట్ యూజీ 2024 కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఈరోజు అప్డేట్స్ అనేవి ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోవడం కాదు, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను, కానీ మీకు నోటిఫికేషన్ రావట్లేదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. నేను చాలా మంది స్టూడెంట్స్కి అక్కడ కూడా రిప్లై ఇస్తా ఉన్నాను. సో కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ మీకు రిప్లై ఖచ్చితంగా ఉంటుంది. సో మీలో ఎవరైనా మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి, సార్ కౌన్సిలింగ్ రిలేటెడ్ మాకు అర్థం అవ్వట్లేదు, మాకు జీరో నాలెడ్జ్ ఉంది అంటే మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు మెంటర్షిప్ ఫీడ్ డీటెయిల్స్ చెప్తారు. సో జాయిన్ అవ్వండి. మిమ్మల్ని నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తారు, నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. మీరు కాలేజ్లో జాయిన్ అయినంతవరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, సర్టిఫికేట్ రిలేటెడ్, వెబ్ ఆప్షన్ రిలేటెడ్, కాలేజ్ రిపోర్టింగ్ రిలేటెడ్ అండ్ రూల్స్ రెగ్యులేషన్ రిలేటెడ్ ఎలాంటివి ఉన్నా కూడా నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరు వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఒక వీడియోలో ఈడబ్ల్యూఎస్ కేసు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈడబ్ల్యూఎస్ స్టే గురించి అండ్ తెలంగాణలో ఉన్న జీవో నెంబర్ 33 లోకల్ స్టేటస్ రూల్స్ గురించి ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. నాకు టైం ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో చేసి మీకైతే ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఈ రోజు మనకు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేవి అయిపోయినాయి కాబట్టి దానికి సంబంధించి ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే మెయిన్ హెడ్డింగ్ చూడండి, రెసిడెన్సీ సర్టిఫికేట్లతో 1000 మందికి పైగా దరఖాస్తు అంటే అయితే మనకు రావడం జరిగింది. దాదాపుగా లాస్ట్ ఇయర్ 23,000కు పైగా అప్లికేషన్స్ వస్తే ఈ ఇయర్ 17,700 అప్లికేషన్స్ వచ్చినట్టు మనకు ఈ ఆర్టికల్లో ఉంది. సో ఇవి తగ్గడానికి గల రీజన్ ఏంటంటే, దాదాపుగా 6,000 అప్లికేషన్ తగ్గడానికి గల రీజన్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబిలిటీ లేకపోవడం. అండ్ ఇందులో లాస్ట్లో ఒక చిన్న లైన్ ఉంది చూడండి, అర్హత లేకపోయినా, ఓకేనా, అర్హత లేకపోయినా రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టుకొని కొంతమంది స్టూడెంట్స్ అప్లికేషన్ చేసినట్టయితే ఈ ఆర్టికల్లో రావడం జరిగింది. సో మనకు వన్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తేనే ఎవరు ఎలిజిబుల్లో ఉన్నారు, ఎవరు నాట్ ఎలిజిబుల్లో ఉన్నారు అనేది మనకు KNRHS నుంచి తెలుస్తుంది. అంతకుముందు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి అయితే వీల్లేదు. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. దేనికోసం? అడ్మిషన్ ప్రాసెస్ ఫర్ యూజీ అండ్ పీజీ అండ్ అదర్ పబ్లిక్ మెడికల్ కేర్ ఫెసిలిటీస్ ఇన్ స్టేట్, ఓకేనా. సో అదర్ పబ్లిక్ మెడికల్ హెల్త్ కేర్ సంబంధించిన ఫెసిలిటీస్ సంబంధించి, దాంతో పాటు యూజీ పీజీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మానిటర్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారంటే, మనకు ప్రీవియస్ గా కొన్ని ఇయర్స్ నుంచి స్కామ్ జరుగుతుంది మెడికల్ అడ్మిషన్స్లలో అని. లాస్ట్ ఇయర్ 9 మెంబర్స్ ఫేక్ డాక్యుమెంట్స్ తోని సీట్ తీసుకోవడం జరిగింది. ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఓకేనా, ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? సో పర్ఫెక్ట్ వేలో జరుగుతుందా లేదా అడ్మిషన్ ప్రాసెస్, అండ్ ఎవరైనా ఫేక్ డాక్యుమెంట్స్ తో వెళ్తున్నారా, అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందని ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ అనేది మనకు తెలంగాణలో ఉన్న అడ్మిషన్, యూజీ పీజీ అడ్మిషన్ సంబంధించి సో వీళ్ళు మానిటర్ చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్, సో మెటర్నల్ కానీ, న్యూ బార్న్ చైల్డ్ హెల్త్ కానీ, ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ కానీ, కడవర్స్ కానీ, ఫోరెన్సిక్ మెడిసిన్ కానీ, సో హెల్త్ కేర్కి సంబంధించి కూడా సో ఈ కమిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మానిటర్ చేయబోతున్నారు. ఈ కమిటీలో మెంబర్ కన్వీనర్ వచ్చేసరికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ మెంబర్, సో రిజిస్ట్రార్ KNRHS, ప్రిన్సిపాల్ ఉస్మానియా, ప్రిన్సిపల్ గాంధీ. సో వీళ్ళు మానిటర్ చేసి గవర్నమెంట్ కి వాళ్ళ యొక్క డీటెయిల్డ్ రిపోర్ట్ అండ్ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ కి ఇవ్వబోతున్నారు. ఓకేనా, అడ్మిషన్ ప్రాసెస్ లో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, సో సరిగా జరగట్లేదు అన్నా కూడా ఈ కమిటీ గవర్నమెంట్ కి రికమెండేషన్స్ ఇస్తే దాని నుంచి గవర్నమెంట్ ఫాలో అయ్యి చేంజెస్ చేయడానికి అయితే వీలుంటుంది. సో ఒక మంచి కమిటీ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక కమిటీ కనుక అసలు యూజీ అడ్మిషన్స్ లో లెవెల్లో ఒక స్టూడెంట్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, సో పీజీలో కానీ ఒక స్టూడెంట్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు అడ్మిషన్ ప్రాసెస్ లో ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తా ఉన్నారు తెలంగాణ స్టూడెంట్స్ అనేవి ఒకవేళ ఈ కమిటీ కనుక గవర్నమెంట్ చెప్పగలిగితే, ఇలాంటి కమిటీనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక కమిటీని అడ్మిషన్ ప్రాసెస్లలో ఏర్పాటు చేయడం వల్ల వన్ టైం వెబ్ ఆప్షన్స్ అండ్ MBBS తర్వాత BDS అడ్మిషన్ జరగాలి అని ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం వల్ల దాని ప్రకారమే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటి వరకు NTRHS నుంచి అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఈ కమిటీ ఎలాంటి రికమెండేషన్స్ ఇస్తుంది గవర్నమెంట్ అనేది చూడాలి. సో ఇది మనకు జియో నెంబర్ 464 16/8/2024 ఈ జియో ప్రకారం అయితే ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి
ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మనకు ఎన్సీసీ కోట, ఎవరైతే ఎన్సీసీకి సంబంధించి ఏ కేటగిరీ, బి కేటగిరీ, బి అండ్ సి కేటగిరీ అండ్ ఆర్డీసీ సర్టిఫికేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ అంటే సరే ఏమన్నా మనం పరేడ్ చేయాలా అలాంటివి కాదు, ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 21 ఆగస్ట్ 2024 10 AM to 1 PM 1,85,000 ఇది టైపోగ్రాఫికల్ ఎర్రర్. సో 2 PM to 5 PM 85,000 1 ర్యాంక్ నుంచి 1,60,000 వరకు. అదేవిధంగా 22 రోజున మనకు మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేసరికి 1,60,000 నుంచి 3,30,000 వరకు. సో ఎవరైతే 23rd ఉందో ఈ 23rd నుంచి మనకు వచ్చేసరికి 3,30,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైతే ఉన్నారో NTRHS హెల్త్ యూనివర్సిటీ 2nd floor ఆలోచన హాల్, ఇక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పేరెంట్ కానీ గార్డియన్ తీసుకొని అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఎన్సీసీకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు రివైజ్డ్ ర్యాంక్ కార్డ్, ఆల్ ఎన్సీసీ డాక్యుమెంట్స్ ఒరిజినల్ అండ్ విత్ జిరాక్స్ కాపీస్. సో సర్టిఫికేట్ డ్యూలీ సైన్డ్ బై ద క్యాడెట్ అండ్ పేరెంట్. సో ఇక్కడ ఇచ్చారు కదా, ఇది మీరు ఫిల్ చేసి పేరెంట్తో సిగ్నేచర్ అండ్ స్టూడెంట్తో సిగ్నేచర్ చేసి ఈ డాక్యుమెంట్ని కూడా మీరు అక్కడ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వెరిఫికేషన్కి వెళ్తేనే మీ యొక్క ర్యాంక్ అనేది మెరిట్ లిస్ట్లో వస్తుంది, ఎన్సీసీ మెరిట్ లిస్ట్లో వస్తుంది. సార్ మేము అప్లికేషన్ చేసాము, మేము వెళ్ళాము, మేము వెరిఫికేషన్కి వెళ్ళాము అంటే ఇంకా ఎన్సీసీ మెరిట్ లిస్ట్లో మీ పేరు అనేది ఉండదు. సో ఇది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు వచ్చిన అప్డేట్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఇంకొక 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటంటే, మనకు కన్వర్ కోటాకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది. సో చాలా మంది వెరిఫికేషన్ చెక్ చేద్దామంటే సైట్ బిజీ వస్తుంది, సైట్ ని ఆపేశారండి, టెక్నికల్ ఇష్యూస్ వల్ల సైట్ ని ఆపేశారు. సో ఎవరైతే ఇప్పటి వరకు కన్వర్ కోటాకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు ఆల్రెడీ చెప్పారు చూడండి, ఓకేనా. 16th 8 2024 9 PM నుంచి, అంటే సారీ 7 PM నుంచి 18th 8 2024 వరకు 9 PM వరకు మీకు సైట్ టెక్నికల్ రీజన్స్ వల్ల ఆన్లైన్ అప్లికేషన్ కానీ ఎలాంటివి కానీ తీసుకోమని చెప్పడం జరిగింది. సో ఎవరైతే 16th 8 2024 7 PM వరకు పేమెంట్ చేసి రిజిస్టర్ అయ్యి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయలేదో, కన్నర్ కోట గుర్తుపెట్టుకోండి, కన్నర్ కోట ఎవరైతే సర్టిఫికేట్లు అప్లోడ్ చేయలేదో వాళ్ళు ఈ రోజు 18th 8 2024 9 PM నుంచి 28 2024 6 PM వరకు మీరు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయొచ్చు, ఓకేనా. సో మిగతా స్టూడెంట్స్ మీ యొక్క వెరిఫికేషన్ సక్సెస్ అయిందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. చాలా మంది టెక్నికల్ రీజన్స్ వల్ల ఓపెన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో ఈ రోజు ఓపెన్ అవుతుంది, సైట్ ఓపెన్ అవుతుంది. ఇది కన్వర్ కోటాకు సంబంధించి. సో మరి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ఇంకొక అప్డేట్ ఏంటంటే, మనకు ఆల్రెడీ 16th రోజే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన అప్లికేషన్ కూడా క్లోజ్ అయింది. కానీ వాళ్ళకి మళ్ళీ ఫ్రెష్ గా అప్పుడు చేసుకోలేదు, ఎవరైతే 16th వరకు చేసుకోలేదో వాళ్ళు ఈ రోజు 9 PM నుంచి 18th 8 2024 9 PM నుంచి 21st 8 2024 9 PM వరకు, అంటే ఆల్మోస్ట్ 3 days టైం అనేది ఇవ్వడం జరిగింది మళ్ళీ మేనేజ్మెంట్ కోటా రిజిస్టర్ చేసుకోవడానికి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ తెలంగాణ నుంచి ఉన్న అప్డేట్స్ అనమాట. సో ఎవరైతే కన్నర్ కోట అండ్ మేనేజ్మెంట్ కోట ఆంధ్రప్రదేశ్ సంబంధించి వెయిట్ చేస్తా ఉన్నారో ఈ రోజు వెబ్సైట్స్ చెక్ చేసుకోండి. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి, అక్కడ డిస్కస్ చేయొచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. లేదా నాతోనే పర్సనల్గా మాట్లాడాలంటే మీరు మెంటర్షిప్ లోనే జాయిన్ అవ్వండి. మీరు వాట్సాప్ గ్రూప్ లో డౌట్స్, వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి డౌట్స్ కోసం మీరు మెసేజ్ చేస్తే అక్కడ రిప్లైస్ అవ్వ. ఓన్లీ ఫర్ మెంటర్షిప్. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.